న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ భూతం మరో విద్యార్థి ప్రాణం బలికొంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతిక్షణం హెచ్చరిస్తున్న ఏదో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు నిర్వాహకులు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు బెట్టింగ్ జోలికి పోవద్దని గట్టి వార్నింగ్లే ఇచ్చారు. అయినా అధిక డబ్బు వస్తుందనే ఆశతో విద్యార్థులు నిరుద్యోగులు యాప్లను ఏదో విధంగా వినియోగిస్తూ మోసాలకు గురవుతున్నారు. తాజాగా మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చేసిన పవన్ అనే విద్యార్థి బెట్టింగ్ లో సుమారు ₹1,00,000 పోగొట్టుకున్నారు. పందెం కాసేందుకు ఐఫోన్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను సైతం అమ్మేశాడు. తీరా అప్పులు చేసి కాసిన బెట్టింగ్ బెట్స్ కొట్టింది. దీంతో చేసేది ఏమీ లేక చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం బెట్టింగ్ భూతం మరో విద్యార్థి ప్రాణం బలికొంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతిక్షణం హెచ్చరిస్తున్నా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ లహరి. ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చిక్కుకొని మరో విద్యార్థి బలైనటువంటి పరిస్థితి. ఆ విద్యార్థి అత్తాపూర్ రెడ్డి బస్తీలో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, గత కొద్ది రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ కి పాల్పడి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానిపైన కనీసము అవగాహన ఉండాలి. ఇప్పటికే పోలీసులు కూడా నిర్వాహకులపైన బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బెట్టింగ్ యాప్స్ లో మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, మిగతా యాప్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో బలయ్యి చాలా మంది కూడా డబ్బులు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణకి ప్రస్తుతం ఈ విద్యార్థి కూడా అని చెప్పుకోవచ్చు. తను చదువుకుంటున్నటువంటి విద్యార్థి తన తల్లిదండ్రులు చదువు కోసము తన ఖర్చుల కోసం పంపినటువంటి డబ్బులు కూడా బెట్టింగ్ యాప్ లో పెట్టడం, వాటిని పోగొట్టుకోవడం, తన వద్ద ఉన్నటువంటి ఐఫోన్ తో సహా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కూడా అమ్మడం జరిగింది. దీంతో మొత్తం కూడా కోల్పోయినటువంటి ఆ పవన్ తల్లిదండ్రులకు మొహం చూపించలేక ₹1 కూడా లాభం రాకపోవడంతో బెట్టింగ్ యాప్ లో తీవ్రంగా మనస్తాపానికి చెంది చివరికి బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. తన స్వస్థలం గద్వాల జిల్లాగా తెలియడం జరిగింది. సో అక్కడ మొత్తం కూడా తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. మొత్తం కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయంపై కూడా ఇప్పటికే పోలీసులు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు. కేసును కూడా దర్యాప్తు చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు, రీసెంట్ గా గత కొద్ది రోజుల క్రితము బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చాలా వరకు కూడా ఎంతో మంది చనిపోయారు. దానిపైన సీరియస్ యాక్షన్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, వెనుక ఉన్నటువంటి నిర్వాహకుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై విచారించేందుకు కూడా ఐజీ ఎం రమేష్ ను కూడా నియామకం చేశారు. ప్రత్యేక దర్యాప్తు కూడా బృందం ఏర్పాటు చేస్తూ కూడా అప్పటికే డీజీపీ జితేందర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా వరకు కూడా కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని ఇప్పటికి కూడా దర్యాప్తులో భాగంగా కేసు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 90 రోజుల దర్యాప్తులో భాగంగా ఇప్పటికే డీజీపీ ఆదేశాలు జారీ చేయడం, ఇటు సిట్టు బృందంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు, అలాగే డిఎస్పీ శంకర్ అందరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ పైన చాలా వరకు కూడా కొన్ని కేసులుంటే ఆ కేసుల పరంగా దర్యాప్తు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ ను నిరోధించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను సైతం ప్రభుత్వానికి ఇప్పటికే సిట్టు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే గత కొన్ని సంవత్సరాల క్రితమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అనేది నిలిచివేయాలి, వాటిపైన కూడా ఎవరు ప్రభావితం కావద్దు. అంటే విద్యార్థులు యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే తక్కువ అమౌంట్ పెట్టేసి ఎక్కువ లాభాన్ని పొందాలని చాలా మంది కూడా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయంటే ఎవరైనా డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ కి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటారు, వాటికి డబ్బులు పెడుతూ ఉంటారు. సో ఉదాహరణగా ఇప్పుడు కూడా మరో విద్యార్థి కూడా బలైనటువంటి సిచ్యువేషన్. సో వీటికి సంబంధించినటువంటి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో పేమెంట్లకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలపైన కూడా ఇప్పటికే ఆర్బీఐ అలాగే సిట్టు కొన్ని ప్రత్యేక బృందాలపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దర్యాప్తుల్లో భాగంగా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇంకో విద్యార్థులు చనిపోకుండా, యువత బలి కాకుండా వీటిపైన అవగాహనలు కూడా
చేస్తూనే ఉన్నారు. అయినా కూడా విద్యార్థులు మాత్రం ఇట్లా బెట్టింగ్ యాప్స్ పైన డబ్బులు పెట్టి కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇప్పుడు గద్వాల్ డిస్ట్రిక్ట్ చెందినటువంటి ఒక విద్యార్థి, చదువుతున్నటువంటి విద్యార్థి మొత్తం కూడా సర్వం తను కోల్పోయి మనస్తాపానికి చెంది బలవన్మరణానికి గురైనటువంటి Okay, right. పరిస్థితి. మొత్తం కుటుంబ సభ్యులకైతే కన్నీరు మున్నీరుగా మిగిల్చాడని చెప్పుకోవచ్చు.